అణిగి ఉంటే ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి. అనుకువ. ప్రస్తుత కాలంలో లేనిది ఏంటంటే అనుకువ. ఏ వ్యక్తి జీవితంలోనూ కూడా ఆ అనుకువ కలిగినటువంటి పరిస్థితులు కనబట్టలేదు. ఒకప్పుడు చూడండి, వివాహం అయిన తర్వాత అత్తవారింటికి ఆ అమ్మాయిని పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కొన్ని మాటలు చెప్పేవారు. ఏం చెప్పేవారంటే, అమ్మ తెలియని ప్రాంతానికి వెళ్తున్నాం, అత్తవారి ఇంటికి వెళ్తున్నాం, అక్కడంతా కొత్త మనుషులు ఉంటారు, కొత్త వాతావరణం ఉంటారు, కాబట్టి కొంచెం అణిగి మణిగి ఉండు, రెండవది సర్దుకుని పో అని చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలాంటి మాటలు చెప్పే తల్లిదండ్రులు కొదువైపోయారు. ఏమంటున్నారంటే, ఏదైనా వస్తే చూసుకుందాం, వెంటనే ఫోన్ కొట్టు. ఈ రీతిగా కుటుంబాలను నవ్వులు పాలు చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లోనికి వెళ్తున్నారు, కొట్లాడుతున్నారు, అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. కారణం ఏంటంటే అనుకోలేని జీవితం. చిన్న బ్లెస్సింగ్ వస్తే చాలు మనకి, కొంచెం ధనం వస్తే చాలు మనకి, కొంచెం సహాయం దొరికితే చాలు మనకి, ఒక అభివృద్ధి వస్తే చాలు మనకి, ధిక్కరించే అనుభవం. కానీ ఆ ధిక్కరింపు అనేది దేవునికి అయిష్టకరమైనది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అణిగి ఉండండి అంటాం. నువ్వు హెచ్చించబడాలి అంటే ఏం కావాలట? అనుకో. అంటే దేవుని బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్సుకులై ఉండండి. దీన మనస్సుకులంటే తగ్గింపు కలిగిన వారిగా ఉండండి. మనకి తెలుగు పర్యాయ పదాలు చాలా ఉంటాయి, ఎలా అయినా దాన్ని అర్థం చేసుకోవచ్చు. తగ్గింపు కలిగి ఉండండి, లేదా దీనత్వాన్ని కలిగి ఉండండి. ఇంకా చెప్పాలంటే మీరు అణిగిమణిగి ఉండండి. ఒక చిన్న హాస్యాస్పదమైనటువంటి ఒక చిన్న కథ ఉందండి. ఒకసారి ఒక అడవిలో ఏనుగు ఉందట. ఏనుగుకి ఎలక ఫ్రెండ్ అయిందట. ఎవరు ఫ్రెండ్ అయ్యారు? ఏనుగు ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఎలక ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఈ రెండు కొంచెం సహవాసం కలిగి ఉన్నాయి. ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే ఈ ఎలక ఏనుగు మీదకి ఎక్కి వెళ్తుండేది. ఒకరోజు ఒక వంతెన దాటవలసి వచ్చింది. వంతెన దాటవలసి వస్తే ఆ వంతెన చాలా వీక్గా ఉంది. ఆ ఏనుగు మీద ఎలక కూర్చుంది. ఆ వంతెన మీద అలాగ అడుగులు వేస్తుంటే ఒక్కసారిగా వంతెన షేక్ అయిందట. ఏనుగు అడుగు పెట్టగానే వంతెన ఏమైపోయింది? షేక్ అయిపోయింది. ఒకసారి పడిపోయేంత స్థితి వచ్చింది. మెల్లిమెల్లిగా ఒక కాలు వేసుకుంటూ ఏనుగు ఆ వంతెన దాటిగానే అంటుందట పైన ఎలక, చూసావా నీ మీద ఉండి వంతున దాటుతున్నాడు, ఒక్కసారి ఇలా అదిమేనంతే అదమగానే ఏమైపోయింది? వంతున ఒకేసారి వణికిపోయింది. అందుకే నేను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను, అందుకే నువ్వు వంతున దాటేవా అందట. దాని స్థితి ఎంత, దీని స్థితి ఎంత. ఒక్కొక్కసారి మనం మన స్థితిగతులను కూడా మర్చిపోయి మాట్లాడుతుంటాం, మన బలాన్ని మర్చిపోయి మాట్లాడుతుంటాం. ఒక్కొక్కసారి మన స్థితికి మించిన మాటలు మనం ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాం. దీని అహంకారం అంటాం. దేవుని బిడ్డలకు అహంకారం ఉండకూడదు. నిన్ను హెచ్చించాలంటే, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలంటే దీనత్వాన్ని తగ్గింపు కలిగిన వారుగా ఉంటే నువ్వు హెచ్చించబడతావు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హిస్టరీ ఒక్కసారి చూడండి మీరు. ఎవరి చరిత్ర చూసినా మోషేని గురించి రాయబడుతున్నప్పుడు మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడుతుంది. మోషే ఒక దేశానికి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మోషేలో దేవుడు చూసింది ఏంటంటే మిక్కిలి సాత్వికం. అంత సాత్వికుడేం కాదండి మోషే, అంత సాత్వికుడేం కాదు. మొట్టమొదట మోషేకు కోపం వస్తే చంపేశాడు ఒక వ్యక్తిని. అంత కోపిష్టి, అంత అహంకారమో లేకపోతే అలాంటి స్థితిలో, ఎందుకంటే సామాన్యుడు కాదు మోషే. అతల్లో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని తీసివేసుకుని అణిగి వస్తే దేవుని పిలుపుకు పొందుకొని సుమారు 40 సంవత్సరాలు తన మామైనటువంటి ఇత్రో మందను మేపుతూ అరణ్యములో అనుకూలత నేర్చుకున్నాడు. ఆ అనుకూలత రాగానే వెంటనే దేవుడు పిలిచాడు, మోషే రా, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? కట్ట స్థాయిలోకి వచ్చావు, ఒక సాత్వికమైన స్థాయిలోకి వచ్చావు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నువ్వు ఐగుప్తు దేశం నుంచి తీసుకువెళ్ళి పాలు తేలు ప్రపంచ దేశానికి తీసుకెళ్ళడానికి నీకు నాయకుడిగా నేను నియమిస్తున్నానని పంపించాడు. మీరు ఆశీర్వదించబడాలి అనుకుంటున్నారా? హెచ్చించబడాలి అనుకుంటున్నారా? తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన చేతుల కింద మీరు ఎలా ఉండాలి? దీన మనసులు. అంటే దేవుని చేతుల కింద ఎలా ఉండాలి? మనం అనుకోగలిగి ఉండాలి. మనసును అణుచుకుంటే మనకు భద్రత ఉంటుంది. ప్రాకారం దేనికి పెడతామండి? భద్రత కొరకు.
మన ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం. ఎందుకు కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం మనం? భద్రత. మా ఇంట్లోనికి ఏ రాకుండా భద్రత. కొన్ని రాజనగరాలకు చుట్టూ ఏం చేస్తారు? గోడలు కడతారు. ఎందుకు? ఆ ప్రాకారములు దేని కొరకంటే భద్రత కొరకు. ఏ శత్రువు లోపలికి రాకుండా, ఎవరు కూడా లోపల రాకుండా ఒక భద్రత. అలాగే ఈ లోకంలో మనకు కూడా మనస్సుకు భద్రత కావాలి, అణుచుకోవాలి. ఈరోజు మనసుకు కోరికలు ఎక్కువట. మనసు చాలా కోరుకుంటూ ఉంటుంది. నచ్చింది, చూచింది అన్నీ కావాలనుకుంటుంది మనసు. ఈ అప్పుల పాలైపోయి నెమ్మది, శాంతి, సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే తన మనస్సును అణుచుకోలేకపోవడానికి కారణం. చాలామంది యవనస్తులు పాపములోనికి పడిపోతున్నారంటే కారణం వారి మనస్సును అణుచుకోలేకపోవడానికే గల కారణం. ఈనాడు చాలా పరిస్థితుల్లోనికి మనం తొలగిపోతున్నామంటే చాలా ప్రాముఖ్యమైనది, మన మనస్సుకు ఒక భద్రత లేదు. అందుకే దేవునికి వాక్యం రాయబడుతుంది, ఈ రాజనగరకులు ప్రాకారములు ఎలాగో మన మనసుకు కూడా ప్రాకారములు కట్టుకోమంటున్నాడు. ఈరోజు చాలా జీవితాలు, మన జీవితాలు ఐహిక విచారాల వలన, చింతల వలన, మనోవేదనల వలన మనం ఏమైపోతున్నామంటే అణిగిపోతున్నాం. మనలో ఈరోజు ధనం ఉండాలి, ధనం మీద ఆశ ఉండాలి, కానీ వ్యామోహం ఉండకూడదు. ఈరోజు మనం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది దేనికోసం? ధనం కోసమే. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ధన వ్యామోహము కలిగిన వాడు ఒక్కడు కూడా శాంతి సమాధానంతో ఉన్నట్లుగా ఎక్కడ కనబడలేదు. ధనం మీద ఆశ ఉంది, రైట్, మంచిదే. అధికమైన ఈ వ్యామోహం, ఆకాను జీవితం అంతే, గెహాజ్ జీవితం అంతే. బైబిల్ గ్రంథంలో చాలామంది ధన వ్యామోహము ద్వారా చెడిపోయిన వారే తప్ప, ఆఖరికి ఇస్కరియోతు యోధా కూడా ధన వ్యామోహము చేత ఎవరు నమ్ముకున్నాడు? యేసు ప్రభువునే అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. మీలో ఒకవేళ ధన వ్యామోహం ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? అణిచివేయండి. గర్వమును అణిచివేయాలి, గర్విష్టైన మనసును అణిచివేయాలి. ఉజ్జియట స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందని వాక్యం రాయబడుతుంది? గర్వము రాగా. ఇంకా చెప్పాలంటే నెబుకద్నెజర్, ఆ నెబుకద్నెజర్ని కూడా దేవుడు ఒక స్థాయిలోని తీసేలాగా ఏమొచ్చిందట? గర్వము రాగా. అతడు ఏ స్థితిలోనికి వెళ్ళాడు తెలుసా? పశువులను గడ్డి తినే మేసే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ద గ్రేట్ నెబుకద్నెజర్. ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం అదేనేమో, నువ్వు హెచ్చించబడలేకపోవడానికి కారణం అదేనేమో, నీ జీవితంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం అదేనేమో. అణిగి ఉంటే దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి నువ్వు అణిగి ఉంటే నీ మీదకు ఏది రాకుండా దేవుడు ఏం చేస్తాడట? అణిచివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్విష్ఠుల మనసులు నీ మీదకి రాకుండా దేవుడు నేను అణిచివేయును గాక. సాతాను శక్తులు నీ మీదకి రాకుండా యేసు నామములో అవి అణిచివేయబడును గాక. రోగాల పర్వం నీ మీదకి రాకుండా రోగములు దేవుడు అణిచివేయును గాక. నీ మీద ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా దేవుడు వాటిని అణిచివేయును గాక. ఈ స్థితిలో అణిచివేయాలంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఆయనకు మనము అణిగి ఉందాం. గాలిని అణిచివేసిన దేవుడు, తుఫానును అణిచివేసిన దేవుడు, అమ్మోనీయుల శత్రువులను అణిచివేసిన దేవుడు, మొండ్ల పొదలను అణిచివేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా వస్తున్న ప్రతి దుష్ట శక్తులను, ప్రతి అపవిత్రాత్మ క్రియలను, ప్రతి వాటిని యేసు నామములో అణిచివేయబడును గాక. అటువంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయును గాక.